హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా తగ్గింది. ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు బ్యారేజ్ అధికారులు వెల్లడించారు. నిన్న మొన్నటి వరకు జల దిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. గృహాల్లో చేరిన వరద నీరు బయటికి పోవడంతో గృహాలను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు లంక గ్రామాల ప్రజలు. వరద నీటిలో మునిగిన పంటలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరద బాధితులను ఆదుకొని ఆపన్నహస్తం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి. తెనాలి రోటరీ క్లబ్ వారు తూములూరు పునరావాస కేంద్రంలో ఉన్న వరద బాధితులకు నిన్న భోజన వసతి కల్పించారు. అలాగే గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అన్నవరపు లంక గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అందజేశారు. ఉదయాన్నే లంక గ్రామాలకు చేరుకున్న తహసీల్దార్ జి సిద్ధార్థ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జల ప్రళయం నుండి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వరద బాధితులకు జాతీయ విపత్తుల సంస్థ చేస్తున్న హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.